లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ మరియు బీజేడీ 2019 నుంచి 2024 వరకు ఎన్నడూ నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరని పార్టీలు. అయితే రాజ్యసభలో లోటును అధిగమించడానికి పార్లమెంటులో బీజేపీకి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. మోడీ మరియు బీజేపీతో మంచి స్నేహభావం ఉండడం వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా మరియు ఎన్నికలలో కూడా వారు టార్గెట్ చేయబడకుండా చూసుకుంటారని వారు అంచనా వేశారు. అయినప్పటికీ వారు 2024లో ఘోరమైన దెబ్బను చవి చూశారు. వారు తమ రాష్ట్రంలో తమ అధికార స్థానాన్ని కోల్పోవడంతో వారు వచ్చే ఎన్నికల వరకు ఐక్యంగా జీవించగలరా అనే స్థితికి వచ్చారు. బీజేపీకి స్పష్టమైన విజయాన్ని అందించడానికి బీజేపీ వ్యతిరేక ఓట్లను విభజించే మూడవ ఫ్రంట్ను సృష్టించడానికి ప్రయత్నించడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీకి అత్యంత సహాయపడింది. నిష్పక్షపాతంగా చెప్పాలంటే లోకసభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార స్థానంలో ఉండకుండా బీఆర్ఎస్ విజయాన్ని నిర్ధారించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్లే డౌన్ చేసింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 1.8% ఓట్లు ఆధిక్యతతో త్రుటిలో విజయం సాధించడంతో ఆ వ్యూహం పనిచేయలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు తిరుగులేని కోటలా కనిపించిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడంతో పునాదులోకి కదిలింది. దాని స్థానిక నాయకులు రాష్ట్రంలో లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఎంచుకొని కాంగ్రెస్ లేదా బీజేపీకి జంప్ చేశారు. ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో అది కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండడం వల్ల బీఆర్ఎస్ పోటీలో లేకుండా పోయినది. చాలా బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కు వ్యతిరేకం కావడం వల్ల బీజేపీకి మారాయి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ స్థానాన్ని తీసుకోవడంలో బీజేపీ ప్రాక్టికల్గా ప్రధాన ప్రతిపక్షం. మైనార్టీ దళితుల ఓట్లను చీల్చేందుకు బీఆర్ఎస్ను బ్రతికించడమే ముఖ్యమని బీజేపీ భావిస్తే అది కొంతకాలం వరకు ఆసరాగా నిలుస్తుంది. అది బీజేపీ ఆలోచన అయితే బీఆర్ఎస్ అధినేత్రి కూతురు కవిత వచ్చే 3 లేదా 4 వారాల్లో గరిష్టంగా బయటకు వస్తుందని మనం ఆశించవచ్చు. వైఎస్ఆర్సీపీ కూడా క్లిష్టమైన బిల్లులో కూడా బీజేపీకి మద్దతు ఇస్తుంది మరియు వారు అధికారిక ఎన్డీఏ పొడిగింపుగా పనిచేయాలని ఆశించారు. టీడీపీ అధిష్టానం కూడా కేసులు ఎదుర్కోవడంతో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకుండా ఆంధ్రప్రదేశ్ 25 లోకసభ సీట్లు పరోక్షంగా బీజేపీ కిట్టిలో పడిపోయాయి. అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ గేరు మార్చుకోవాల్సి వచ్చింది. హిందీ హాట్ ల్యాండ్తో బీజేపీ 30 నుండి 40 సీట్లను కోల్పోయే అవకాశం ఉందని అన్ని అధ్యయనాలు సూచిస్తున్నా వాటిని కప్పిపుచ్చుకోవడానికి దక్షిణ వైపు చూడాల్సి వచ్చింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ మధ్య వార్ జగన్ యొక్క ప్రధాన కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా వైఎస్ఆర్సీపీ భారతదేశంలో చేరదని వాళ్ళు విశ్వసించారు మరియు అది టీడీపీ భారతదేశ కూటమిలోకి దూకకుండా చూసుకోవాలి. దీంతో చివరి నిమిషంలో టీడీపీని ఎన్డీఏలోకి చేర్చుకుంది. మైనారిటీ మరియు దళితుల ఓట్లను సంఘటితం చేయడానికి వారిపై మతతత్వంపై దాడి చేయడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఇంకా లాభం పొందవచ్చని ఆశించవచ్చు. కానీ మోడీని లేదా బీజేపీని దెబ్బతీసే ఒక్క బలమైన ప్రకటన కూడా చేసే సాహసం చేయనంతగా వైఎస్ఆర్సీపీ ధీమాగా ఉంది. గత వారం రోజులుగా భూ బిల్లుపై టీడీపీ వైఎస్ఆర్సీపీపై దాడి ప్రారంభించినప్పుడు కూడా ఆ బిల్లు ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని దాన్ని అమలు చేస్తుందని ఎత్తి చూపేందుకు కూడా వైఎస్ఆర్సీపీ సాహసించలేదు. అధికారం కోల్పోవడంతో వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ బాటలోనే పయనిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో ఐఎన్సీ పుంజుకున్నట్లయితే లేదా జగన్ సోదరి షర్మిల ఐఎన్సీకి నాయకత్వం వహిస్తే వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు తిరిగి వారి మూలాలోకి వెళ్ళే అవకాశం ఉంది. జగన్కు సంస్థాగత బిల్డర్గా పేరు లేదని ఆయన తన క్యాడర్ను ఆందోళన ఉద్యమాలతో నిమగ్నం చేయకుంటే పార్టీకి తీరని నష్టం. 2014 ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు ఓడిపోయినప్పుడు ఆయన తన ఎమ్మెల్యేలను తన వద్ద ఉంచుకోలేకపోయారు. కానీ అతని పాదయాత్ర 2019 ఎన్నికలకు అనుకూలంగా పనిచేసింది. కానీ అతను మళ్ళీ అదే రెసిపీని ఉపయోగించాలని ఆశించలేదు. పరోక్షంగా పార్లమెంట్లో ఎన్డీఏ మద్దతు మరొక పార్టీ బీజేడీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నించింది. కానీ సీట్ల పంపకాల చర్చలు కుప్పకూలాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుంది. బీజేడీ కుటుంబం నడిపే పార్టీ కావడం మరియు దాని అధిపతికి ఇప్పుడు డిసెండెడ్ లేకపోవడంతో
ఇది బీజేడీకి రహదారి ముగింపుగా కనిపిస్తుంది. బీజేడీ పతనం వల్ల ఒరిస్సాలో బీజేపీకి కాదు కాంగ్రెస్కు లాభం. ఇది భారతదేశాన్ని రెండు ఆధిపత్య పార్టీల వ్యవస్థ వైపు నెట్టివేస్తుంది. కాబట్టి ఇది బీజేపీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా అనేక ప్రాంతీయ పార్టీల కంటే ఒక పార్టీని ఓడించడం సులభం.